చూడాల్సిన అవసరం ఉంది. విజయ్ ఎస్, సాల్ ద్వారా మీ బాంఛన్ బతుకులు చూడలేకపోతున్నాం, ఇంకా మీ బాంఛన్ అనేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా అనే దాని మీద తీవ్ర స్థాయిలో హరీష్ రావు గారు విరుచుకుపడినటువంటి మాట. అదే క్రమంలో రెవెన్యూ అధికారులు, ముఖ్యంగా ఆయన రెవెన్యూ అధికారులను కూడా చాలా గట్టిగా ఆయన క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి. రెవెన్యూకు సిగ్గు ఉండాలి, తోటి మంత్రులు మౌనం వీడాలి, బాంఛన్ ద్వారా అడుక్కోవాలా, సారీ చెప్తే సిస్టమ్ మారుతుందా, 70 ఏళ్ల క్రితం దున్నేటోడిదే భూమిని ఫైట్ చేసి ఈనాడు ఇట్లా చేయాలా అని చెప్పని ఆయన చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడినటువంటి పరిస్థితి. ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా ప్రజల యొక్క స్పందనకు అనుగుణంగా ప్రజల తరఫున ఆయన మాట్లాడాడు అన్నట్టుగానే అనిపించింది. దీన్ని ఎలా చూడాలి? విజయ్ బాబు గారు, ఖచ్చితంగా మరి ఇది ఒక ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న అంశం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్నటి వరకు ధరణి తీసుకొచ్చారు, దాంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని చెప్పి భూభారత్ తీసుకొచ్చారు. భూభారత్ తర్వాత 2023 డిసెంబర్ 7వ తేదీన రేవంత్ సర్కార్ కొలువు తీరిన తర్వాత ఈ నిషేధిత భూముల జాబితాలో మరి అన్యోపదేశంగా, అంటే అన్యోపదేశం మీన్స్ అంటే ఎవరికి తెలియకుండా 1 కోటి ఎకరాల భూములను చేర్చారు. ఇప్పుడు ఇది తెలంగాణలో హాట్గా కొనసాగుతున్న అంశం సార్. దీంట్లో బీజేపీ అలాగే బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ప్రభుత్వంపై మరి వాళ్ళకి నిజంగా ఒక వజ్రాయుధం దొరికింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు ధరణిలో లోపాలు ఉన్నాయి, దాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తాం, మేము కొత్తగా భూభారత్ తెస్తున్నాము, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇదైతే ఒక రకంగా కొత్త భూదందాకు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుందని ఈటల రాజేందర్, అదే క్రమంలో ఇక ఏలిటి మహేశ్వర్ రెడ్డి అయితే ఇంకా ఆయన సీరియస్గానే కామెంట్ చేశారు. ఆయన కూడా ఖచ్చితంగా దీని మీద ఇండిపెండెంట్ ఎంక్వైరీ జరగాలి. ఇంకా చాలా మంది మేధావులు కూడా ఏమంటున్నారంటే సార్, ప్రజలు కంప్లైంట్ చేయాలి, మీరు వాళ్ళ జాబితా నుంచి తప్పించాలనే కంటే యథాతథ స్థితి 2023 డిసెంబర్ అధికారంలోకి రాకముందు ధరణిలో కొన్ని లోపాలు ఉన్నాయి సార్. అవేంటి? కాలమ్స్ ఎక్కువ ఉన్నాయి, దాంట్లో కొన్ని పెండింగ్ ఉండిపోయినాయి. ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఎక్కడ నిషేధిత జాబితాలో లేవు అవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కొనసాగుతున్న వ్యవస్థలో అంటే ఒక రకంగా రెవెన్యూ మినిస్టర్ ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొట్టమొదటిసారి ఆయన ఒక ప్రెస్ మీట్లో అరగంట మాట్లాడారు. అరగంటలో కనీసం ఒక 5-6 సార్లు క్షమించండి, సారీ, ఇది అధికారుల తప్పు, ఇది రెవెన్యూ అధికారుల తప్పు అని చెప్పిన తర్వాత నిజంగానే ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది. సో దీన్ని అధికారులను బాధ్యులు చేయాలా, అదే క్రమంలో ఇది మరి ఆ శాఖకు మంత్రిగా ఉన్నారు, ఆయన రాజీనామా చేయాలా, ప్రతిపక్షాలు కూడా అవే డిమాండ్ చేస్తున్నాయి సార్. ఎందుకంటే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలి. లేని పక్షంలో యథాతథ స్థితి 2023 డిసెంబర్ 7కు ఏదైతే పరిస్థితి ఉందో అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ కూడా చేస్తున్నాయి. లేని పక్షంలో ఇండిపెండెంట్గా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి దీనిపైన డిస్ట్రిక్ట్ వైజ్ అని చెప్పి హరీష్ రావు గారు కూడా రాహుల్ గాంధీకి లేఖ రాశారు. సో దీనిపైన కూడా మరి ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారీ చెప్తే సరిపోతుందా, ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. నిన్న కూడా నేను ఫీల్డ్లోకి వెళ్ళాను సార్, అద్నూర మండలికి వెళ్ళాను, అక్కడ ఎంఆర్ఓని కలిశాను. ఇదే 22A విషయంలో ఎట్లుంది మేడం, మరి అది కొంత గ్రేటర్ కొంచెం దూరంగా ఉంటుంది అడిగితే ఆమె కూడా ఒప్పుకున్నారు, చాలా గ్రామాల్లో ఈ పరిస్థితి ఉన్నది. సో ఎంఆర్ఓ గారు కూడా ఫరీన్ షేక్ గారు ఒప్పుకున్నారు. సో వీటన్నిటి విషయంలో మేము సాల్వ్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్తున్నది. కానీ ఇప్పటివరకు అయితే సాల్వ్ అయిన పరిస్థితి లేదు సార్. ప్రజలు మాత్రం తీవ్ర స్థాయిలో అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఆందోళనకు కాంగ్రెస్ ప్రభుత్వం మరి మనుగడ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడైతే ఆయన మరి అమెరికా లండన్ టూర్లో ఉన్నారు 10 రోజులు. సో దీన్ని పొంగులేట్ అయితే ఒక చాలా తక్కువ వ్యవధిలో ఇదంతా పరిష్కరిస్తామని చెప్తున్నారు. ఏం జరుగుతుందని చూడాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి అనే దాని మీద సరే అన్ని పార్టీలు